జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో రాజకీయ సందడి నెలకొంది. కొడకొండ్ల మండలం లక్ష్మక్కపల్లిలో గ్రామ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం అత్యంత ఉత్సాహంగా జరిగింది. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా కార్యకర్తలకు మండల అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ దిశానిర్దేశం చేశారు. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు ఝాన్సీరెడ్డి ఆదేశాల మేరకు గ్రామ పార్టీ అధ్యక్షులు జంపాల శ్రీనివాస్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మండల అధ్యక్షులు సురేష్ నాయక్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో క్రమశిక్షణ తప్పితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని సురేష్ నాయక్ హెచ్చరించారు. గత సర్పంచ్ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేసి పార్టీ అభ్యర్థులు గెలుపును కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి నాయకత్వంలో అందుతున్న ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి పేదవాడి గడపకు చేర్చాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు రాజేష్ నాయక్, మాజీ సర్పంచ్ మత్రం రవీందర్, సొసైటీ మాజీ డైరెక్టర్ ఉప్పలయ్య, మాజీ ఎంపీటీసీ రామ్కోటితో పాటు గ్రామ మహిళా అధ్యక్షురాలు బెల్లంకొండ సంతోష మరియు పెద్ద సంఖ్యలో వార్డు సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధ్యక్షత వహించిన గ్రామ పార్టీ అధ్యక్షులు జంపాల శ్రీనివాస్ గారికి, అదేవిధంగా నాతోటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల ముఖ్య నాయకులందరికీ, మరియు వేదిక ఉన్న వార్డు మెంబర్లు, గ్రామ ముఖ్య నాయకులు, గ్రామ పెద్దలు, యువజన నాయకులు, మహిళలు అందరికీ నమస్కారం. ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీ మన ఎలక్షన్లో, సర్పంచ్ ఎలక్షన్లో ఓడిపోవడానికి ఒకరిద్దరితోనే ఓడిపోవడం జరిగింది. మళ్ళీ అది పునరావృతం కాకుండా ఉండడం కోసమే ఇంత పెద్ద సంఖ్యలో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మీరందరూ ఉన్నారంటే రేపు రానున్న రోజులలో కూడా మన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లక్ష్మణపల్లిలో పెద్ద మొత్తంలోనే బలోపేతంతోనే ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల కొందరు మన దాంట్లోనే వండుకుంటూ పార్టీ పదవులు పొంది కొంతమంది మోసం చేయడం జరిగింది. అట్లాంటి వాళ్ళు కూడా మరి ఎవరైనా ఉంటే దయచేసి ఇప్పటి అందరి ముంగటనే చెప్తానా, మీరు ఏదైనా ఉంటే పార్టీకి ద్రోహం చేసే వాళ్ళు ఉంటే ఇప్పుడే మీరు పార్టీ మారినా మాకు పర్వాలేదు, కానీ పార్టీలో వండుకుంటే పార్టీని మోసం చేస్తే మన కన్న తల్లిని మోసం చేసినట్టే. దయచేసి ఇది ఎందుకంటే రేపు రానున్న ఇప్పుడు నామాల చంద్రకళనే కాదు, రేపు మీలో ఒకరే ఉంటారు, అతను ఉద్యోగస్తుడు అని చెప్పేసి ఏదో ఇప్పుడు ఏదో తట్టుకుంటాడు, ఇంకొకరు అయితే ఇవాళ సూసైడ్ ఊరేసుకునే పరిస్థితి. కాబట్టి మన దాంట్లో ఏ నాయకుడైనా పర్వాలేదు, మండల నాయకులైనా, గ్రామ నాయకులైనా, యువకులైనా కానీ, మహిళలైనా కానీ ఏదైనా చెప్పాలి. చెప్పి ఇది నా పరిస్థితి అని చెప్తే దాన్ని అర్థం చేసుకుంటాం. కానీ పార్టీలోనే వండుకుంటే పార్టీ నుండి అవతల పార్టీకి అమ్ముడుపోయి కోవట్టుగా వ్యవహరిస్తే మాత్రం ఊరుకునేది లేదు. గతంలో జరిగినట్టుగా మేము చేస్తాం చూసుకుంటూ ఊరుకునే రోజులు పోయినాయి. పార్టీలో ఎందుకంటే ఇవాళ పార్టీ మీకు గుర్తిస్తుంది, పార్టీ ద్వారానే రేపు ఏదైనా లబ్ధి పొందడానికి అవకాశం ఉంది. ఈరోజు లక్ష్మణపల్లి నుండి సీఎంఆర్ చెక్కులు కావచ్చు, మరి మన కన్యాలక్ష్మి చెక్కులు కావచ్చు, ప్రతి ఒక్కటి మొన్న ఇక్కడ మన గ్రామంలో డెవలప్ అవడానికి 30 లక్షల వరకు పెట్టినాం, అవి కూడా కావచ్చు. రేపు మన లీడర్ ఏమైనా ఒక ఉద్యోగం కావచ్చు, ఒక నామినేటెడ్ పోస్ట్ కావచ్చు, ఏదైనా రావాలన్నా కానీ వాళ్ళు చేసే పని విధానాన్ని బట్టి గుర్తింపు ద్వారానే మాత్రమే వస్తుంది. వచ్చిన తర్వాత పార్టీకి లాయల్గా పనిచేయాలి, పార్టీలో ఉండుకుంటూ పార్టీని మోసం చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. దయచేసి మిత్రులందరూ ఆలోచన చేయాలి. రేపు మేడం గారు ఇచ్చిన పేర్లలో 4 పేర్లు ఇచ్చారు, వారిని మేడం గారి దగ్గర పంపిస్తాము. వాటిని పరిశీలించి మనలో ఉండి మనల్ని అందరినీ కోఆర్డినేట్ చేసుకొని రేపు ఎమ్మెల్యే ఎలక్షన్స్ కావచ్చు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్ కావచ్చు, అందులో ముందుండి 10 రూపాయలు జేబులకి వెళ్ళి పెట్టుకునేటట్టు ఉండాలి, మీదేసుకొని చేసేటట్టు ఉండాలి. ఒకరు నిందిస్తాడు, ఒకరు మామూలుగా కావాల్సుకొని బురద చల్లుతాడు, వాటన్నిటిని తట్టుకొని ఉండాలి. జంపాల శ్రీని గారిని ఎన్నోసార్లు నేను కూడా 10 మాటలు తిట్టడం జరిగింది. నాకన్నా వయసులో పెద్ద ఉన్నా కానీ కొన్ని పొరపాట్లు చేస్తే కానీ ఎమ్మటే కంపల్సరీ వాళ్ళను తిట్టడం జరుగుతుంది. పార్టీ ఎందుకంటే పార్టీ క్రమశిక్షణతో ఉంటేనే మనం గెలవగలుగుతాం. మొన్న చిన్న పొరపాటు మన దాంట్లోనే వండుకుంటూనే మనం మోసం చేయడం వల్లనే ఓడిపోయినాం. అలాంటి మళ్ళీ పునరావృతం కావద్దని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పుడు మన కమిటీలో రాసిన పేర్లను త్వరలో మేడం గారితో మాట్లాడి త్వరలో అనౌన్స్ చేస్తాం. అనౌన్స్ చేసేంత వరకు గ్రామ పార్టీ అధ్యక్షుడు జంపాల శ్రీని గారే కొనసాగుతూ ఉంటారు. అతను కొనసాగిన తర్వాత అది మేడం గారు అనౌన్స్ చేసిన తర్వాతనే మాత్రమే కొత్త అధ్యక్షునికి వాళ్లకు ఇక్కడ పబ్లిక్లోనే అనౌన్స్మెంట్ చేసి వాళ్ళకు కూడా స్వాగతం పలికి వాళ్ళని కూడా ఘనంగా సన్మానించడం జరుగుతుంది. పాత అధ్యక్షులను వాటి దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి. మన అందరిలో ఎవరికి ఒకరికే గ్రామ పార్టీ అధ్యక్షుడు వస్తుంది. కాబట్టి మీరందరూ సమిష్టిగా సమన్వయంతో పనిచేయాలని కోరుతూ ఈ అవకాశం కల్పించిన లక్ష్మణపల్లి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు.